వాడల మాత్రమే వెలిసిన బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో ఆ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గుంతెత్తి నినదించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరిన వాడు పీడిత జన కోసలనే తరిమిన వాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో మరల కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు మోకును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు అడవిల బతికే ఆదివాసీ గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే బానిస బతుకు
జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే బండను రెండుగా చీల్చేనా వడ్డెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు వానే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నావై సాగాలు మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వజనులలో చట్టాల అమలుకాడ మా సంతకముండాలో వేలులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో వేలులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే రంగులు అద్ది బట్టనేస చేనేతల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రటి ఎండకు పని చేసే కూలీల చెమటల్లో దినదిన గండకు బతుకులే ఇక బందైపోవాలు కాలికి గజ్జలు గట్టి గొంతెట్టె కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు అసూలు బాసిన అమరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యంలో కల నిజమైపోవాలు ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పొత్తును చూడాలో ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పొత్తును చూడాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జననుదటి రాతను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే
రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే సకల జనులు నిత్యం కొలిసే రూపం తనది సుఖశాంతులు పంచకదిలిన అడుగులు తనయి సకల జనులు నిత్యము కొలిసే రూపం తనది సుఖశాంతులు పంచకదిలిన అడుగులు తనయి బతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచారు మనువాదుల కుట్ర ఎందుకంటే 20 ఏళ్ళ వారికి నేను పెంచి పోషించినాక నువ్వు వాళ్ళకి ఆశలు ఉండాలి లేదు నువ్వు వాళ్ళకు ఉండలేవు సమాజానికి ఉండాలి తోడుగా లేదు వాళ్ళకి కూడా నువ్వు కనీసం నీ పుట్టబోయే పిల్లలకన్నా నీ మార్గం నిర్దేశకులుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను దయచేసి కొంచెం కూడా తగ్గించుకున్నాను ఎందుకంటే మన సమాజం మన తల్లిదండ్రులు చిన్న చిన్న చెడల నుంచే వచ్చినారు అవి కూడా మనకు సంక్రమించినాయి వాటిని మనం ఇప్పుడు చదువుకుంటున్నాము సమాజం ముందుకు సాగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ రోజు నుంచి కనీసం మనం ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం ఎందుకంటే ఈ రోజు నుంచి చెడవడం తగ్గించుకుంటాం నా పిల్లల్ని బాగా చదివించుకుంటానని మాత్రమే చేయండి మనం అంబేద్కర్ గురించి ఎన్ని చెప్పినా వేస్ట్ ఎందుకంటే ఆయన గురించి కాదు చెప్పాల్సింది ఆయనకి మనమే ఈ మర్యాద ఇస్తున్నామంటే ఆ రిజర్వేషన్ ఇచ్చినందుకు కొన్ని జాబులు మనం కొట్టుకొని సమాజంలో గౌరవంగా నిలబడాలి అప్పుడే మనకి మర్యాద అనేది దక్కుతుంది అప్పుడే అతనికి కళలు కొన్న సమాజాన్ని మనం నిర్మించడానికి అవకాశం ఉంటుంది లేదు నేను ఇంకా ఇప్పటికీ కసు కొట్టుతూనే ఉంటాను రోడ్ల మీద కసు కొడతా ఇది కొడతా పెళ్లిళ్ళ కాడ 200 ఇస్తా 300 ఇస్తే పోతా లేదంటే దొడ్డిగా కడిగే బాత్రూమ్ కడిగేస్తా ఇట్లాంటి నువ్వు డబ్బు ఇచ్చేవాడిగా ఉండలేవు ఎందుకు లేకపోతున్నావు అంబేద్కర్ గారు అదే కదా చెప్పింది పరిపాలించబడేవారు కాదు పరిపాలించే వారిగా ఉండాలి ఈడ మన ఊరిలో శూద్రులు అందరూ శూద్రులే ఒక కొంటోళ్ళు బాపనోళ్ళు కాదు మిగతా వాళ్ళ శూద్రులు అంటే కాలం నుంచి పుట్టిన వాళ్ళు అందరు కష్టంగా చేసుకొని బతకాలి వేరే వాళ్ళ కిందనే బతకాలనే విధంగా చెప్పినారు అప్పటి నుంచి కానీ అందరూ బాగుపడుతున్నారు మన సమాజం అంటే మన ఎస్సీ కాలంలో ఉన్న సమాజం మాత్రమే దినదినము జారిపోతుంది ఎందుకు జారిపోతుంది ఎవరైనా బాగుపడితే వాడిని చూసి 2-3 మాటలు చెడ్డగా చెప్తుంది వాడు చెప్పుకుంటే వానికి ఏమైనా నష్టం వస్తుందా మీరే చెడిపోతారు వాడి నుంచి వాడిని అసూయ అదే అంటే వాడు బాగుపడుతున్నాడు వాడు బాగుపడుతూనే ఉంటాడు ఎందుకంటే దేవుడు ఇచ్చాడు మీ గురించి వాడు అనుకోవట్లేదు నువ్వు కూడా వాడి గురించి అనుకోకుండా ఫాలో కండి ఎందుకు ఇంత కష్టపడి ఎందుకు ముందుకు పోయి కాలేజీలో సీట్ రాలేదంటే కాలేజీలో సీట్లు ఇస్తారు లేకుంటే స్కూల్లో సీట్ ఇప్పిస్తారు లేదంటే ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ లోన్ ఇస్తారు తీసుకొని ఒక యూనిట్ పెట్టుకొని బాగుపడండి కానీ మనం ఎన్నో యూనిట్లు తీసుకున్నాం కానీ ఒక సెల్లులో కొనుక్కునిక కొన్ని ఖర్చు చేసుకున్నాము బండ్లు కొనుక్కునిక కొన్ని ఖర్చు చేసుకున్నాం ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ 2014 నుంచి 19 వరకు చాలా లోన్లు ఇచ్చింది కానీ దాని నుంచి బాగుపడిన వాడు ఒకటి కూడా లేడు కానీ ఎవరెవరు లోన్లు తీసుకున్నారు అనేది కూడా మన సమాజానికి అందరికీ తెలుసు
కానీ బాగుపడాలి. ఎందుకు అప్పుడు యూనిట్ పెట్టుకుంటే ఈ పాటికి మనం లక్షాధికారులం అయి ఉండేవాళ్ళం. లేదు, ఖర్చు చేసుకొని ఏం చేస్తున్నాం, సమాజానికి బొడ్డు కష్టం చేసుకుంటూనే పోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా నేనేం చెప్తున్నా అంటే, మీరు నన్ను ఏమని అనుకున్నాను పర్లే, పిల్లలకు మాత్రం మంచి చదువు చెప్పండి. మీరు ఏం మంచి అన్నం పెట్టకపోయినా పర్లే, బతుకు చేస్తారు వాడు ఎట్లా లేదు, మంచి బట్టలు కొనియకుండా పర్లే, మంచి బుక్, మంచి పెన్నులు, మంచి స్కూల్లో మాత్రం చేర్పించండి. ఇది ఒక్కటి చేస్తే బాగుంటుంది. పండగ నాడు మాకు పుస్తకం చేసి మిగతా రోజులు బికారిగా పంపించడం అనేది కరెక్ట్ కాదు. అది ఒకటే విధంగా ఉంది సమాజానికి. నా పిల్లవాడు మా అంబేద్కర్ గారు జీవితాంతం కష్టపడి కనీసం నాకు రిజర్వేషన్లు ఇచ్చాడు, మా నాన్న నాకు ఒక ఇల్లు కట్టించాడు, మా నాన్న ఒక చేను ఇచ్చాడు. నా పిల్లలకి ఏమి ఇవ్వాలి నేను? అవన్నీ ఏమి ఇవ్వక ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు మంచి చదువు చెప్పి అంతే, అంతకంటే ఇంకేమొద్దు. మంచి చదువు చెప్పిస్తే ఏమి లేని వ్యక్తిని భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడానికి ఎన్నుకున్నారు అంటే అప్పుడు ఆశమాసే వాళ్ళు కాదు, రాజులు ఉన్నారు. రాజులు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా సంశయం చెందినారు. ఇతనైతే రాయగలడా అంటే సమాజానికి అంగీకారమేనా అంటే ఆ వర్గం వాళ్ళు వద్దంటారు, ఈ వర్గం వాళ్ళు వద్దంటారు, ఇంకో వర్గం వాళ్ళు వద్దంటారు. ఎందుకంటే అతను మెహర్ కదా, అంటే అల్పసంఖ్యాక వర్గం కదా, అందరూ ఒప్పుకుంటారా అని. కానీ ఆయన అలా ఏం ఫీల్ కాలేదు. దీనికి ఎక్కువ తప్పలేదు. నా దేశం ప్రజలు సంఘటితంగా ఉండి ఒకరు వెనకబడిన వారి ముందుకు తేవడానికి మాత్రమే నేను వాళ్ళకి సహాయం చేస్తున్నాను, కానీ వాళ్ళని దాటి ముందుకు వెళ్ళడానికి కాదు. పిల్లలు మేము కొట్టాటలు కానీ చుచ్చులు కానీ పెట్టి మేము విడిపోవడానికి కాదని చెప్పి ఆ సభలో అందరికీ చెప్పి అందరి మన్నలను ఆయన పొందుకొని రాజ్యాంగాన్ని రచించాడు. మీరు కూడా సమాజాన్ని అందరూ గౌరవిస్తూ పెద్దల్ని వారని వీళ్ళని ఎవరిని ఎక్కువ తప్ప అని అనుకోకుండా వాళ్ళతో పాటు మనం ఎందుకు పోవట్లేదని ఆలోచించుకుంటే సమాజంలో మనం బాగుంటాం, మనకు బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నాను. పెద్దలు కూడా మా పిల్లలు కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్కి